నువ్వు నడువుని గిలుతావు, మేము మాత్రం నోట్లో వేలెట్టుకోవాలా? చంపాలా? ఎందుకు? నిన్నేరా చంపాలి, పద నడు. వెళ్ళండి రా, వెళ్ళండి. నేను ఎంత చెప్పినా వినకుండా బిల్లా వెంకట్ ఇద్దరు ఓవియాని ఎత్తుకురావడానికి వెళ్ళారు. ప్రతి ఫోటోలోనూ మీ నాన్నగారు నవ్వుతూనే ఉన్నారే, ఎప్పుడు జాలీగానే ఉండేవారా? తండ్రి వాడు చావుకెళ్ళి కూడా చక్కగా నవ్వుతూ ఉంటాడు. అలాంటి సైకో సైంటిస్ట్ వాడు. అందరూ సైంటిస్ట్ అంటారు. పాజిటివ్ ఏం లేదు, మొత్తం నెగిటివ్. ప్రయోగాలు చేస్తానంటే పైకి వెళ్ళి ఏవో గెలుకుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడా అని చూడడానికి వెళ్తే దేనికి పనికిరా నువ్వు మాత్రం నా మొహన్ పడేశాడు. అందుకే ఇలా తయారై మూట విప్పిన తర్వాత తెలిసింది అది ఓవియా కాదు, దెయ్యమని. ఫిగర్ కోసం వెళ్తే బొమ్మ వచ్చింది, ఇది ఎట్లా వచ్చిందిరా? నీతోనే కదా ఉన్నాను, నన్ను అడిగితే నాకేం తెలుసా? అది ఓవియా కాదురా, దెయ్యం. దెయ్యమైనా అందంగానే ఉంది కదా, మరి ఎత్తుకురావచ్చు కదరా. ఒరే మెంటల్ కేసు, ఏది పడితే అది వాగమాక. ఏమయ్యా జోకరో, కుర్రాలమైన మేము దాన్ని బుట్టలు వేసుకుంటామని ఈర్ష నీకో? నాకు ఈర్ష్య, నాకు ఈర్ష్య. మీ ఎదురుగుండానే అది దెయ్యమని ప్రూవ్ చేస్తాను రా. దెయ్యమా? ఎస్, షీజ్ ఎ గోస్ట్. ఇంతవరకు పైకి ఎవరు రాలేదా? నేనే పైకెళ్ళి చాలా రోజులైంది. ఒకవేళ అలా వెళ్దాం అనుకుంటే మా అమ్మ వదిలేదు కాదు. అయినా వినిపించుకోకుండా రిస్క్ చేసి ఒకసారి నేను పైకి వెళ్ళాను. ఎంత కామెడీ చేసినా ఆ సోఫాలో కూర్చుని ఏడుస్తూ నేను ఎంత కామెడీ చేసినా ఎవరు నవ్వేవారు కాదు. మా నాన్న టాబ్లెట్ పవరు అలాంటిది. అయ్యో నా వల్ల కాల, అప్పుడు నొప్పిగా ఉంది. ఏంటి మామవాడు దెయ్యంతో డేటింగ్ చేస్తున్నాడు? నేను అప్పుడే చెప్పాను కదరా, మీరే వినలేదు. మామ మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. పద మామ, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. పదండ్రా మామా. యోగి రే, ఆడి సంగతి మనకు వద్దురా, పద. మామా చూడు మామా, మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా వదిలేయడం న్యాయం అంటావా? యోగి ఇప్పుడు మాకు శత్రువైనా ఒకప్పుడు మాకు మిత్రుడే కదా. అందుకే ఓవియా దెయ్యం దగ్గర నుంచి యోగిని కాపాడాలి. ఓవియా, ఈ ఇంట్లో ఉన్నవన్నీ కలపతో చేసినవే. మీ నాన్నగారు కట్టారా? మా నాన్న కట్టలేదు, రామలింగ మేస్త్రి సెట్ వేసి ఇచ్చాడు. యోగి ఏంట్రా ఇంట్లోనే అడుక్కోవడం మొదలెట్టావా? లేదు, నువ్వు అడుక్కు తినబోతున్నావని చెప్తున్నాను. నీ పక్కనున్నది దెయ్యం, ఓవియా కాదు. బాగా చూడు. చూశాను. రేయ్, ఓవియా పికప్ అయిందని కాలుతోందా నీకు? నా మాట వినరా, అది దెయ్యం. రేయ్, ఈ చెంబు నిండా పాలు పితికి తీసుకురా, వెళ్ళు.